ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్ రాత్రి 7:30 PM స్లాట్లో టాప్ టీఆర్పీ రేటింగ్తో సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఈ సీరియల్ ప్రజెంట్ స్టోరీని చూస్తే శరత్ చంద్రాని చంపాలని చూసింది ఎవరు అనే ఎపిసోడ్స్ని మనం ప్రస్తుతం చూస్తున్నాము. అయితే రాబోయే ఎపిసోడ్స్లో మేఘ సందేశం సీరియల్లో జీ తెలుగులో ఇంతకుముందు ప్రసారమైన సీరియల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ నటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్రినేని సీరియల్లో నయనిగా తెలుగు ఆడియన్స్ని అలరించిన అషికా పడుకోనే మేఘ సందేశం సీరియల్లో నయనిగా పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే నయని ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటే శరత్ చంద్రాని చంపాలని చూసింది ఎవరు అని తెలుసుకోవడానికే నయని పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చారు. ఇక రాబోయే ఎపిసోడ్లో నయని ఎంట్రీ తర్వాత శరత్ చంద్రని చంపాలని చూసింది ఎవరు అని నయని పట్టుకొని అందరి ముందుకి తీసుకొస్తుందా లేదా అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి. అయితే ఈ సీరియల్లో అషికా పడుకోని ఎంట్రీ ఓన్లీ గెస్ట్ అపీరెన్స్గానే ఉండబోతుంది. అషికా పడుకోని నయనిగా మేఘ సందేశం సీరియల్లో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్గా ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.